ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీ కులాల సంక్షేమం కొరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీ కులాలకు సంబంధించిన కులచేతి వృత్తులు రోజు రోజుకు అంతరించిపోయి కనుమరుగవుతూ బీసీ కులాలకు ఉపాధి లేక జీవనోపాధి కష్టంగా మారి బ్రతికే బరువై కొన్ని బీసీ కులాలు దుర్భర జీవనాన్ని గడుపుతున్నాయి. విధి లేని పరిస్థితుల్లో ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళి గల్ఫ్ దేశాలు విధించిన ఆంక్షలకు తిరిగి స్వగ్రామంలోకి ఇచ్చేసి చేసిన అప్పులు తీర్చలేక మనోవ్యాధితో మంచం పట్టి వారి బ్రతుకులు చితికిపోతున్నాయి. గతంలో మాదిరిగా బీసీ కులాలు దర్జాగా బీసీ కుల చేతి వృత్తులను చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను గడుపుకునే విధంగా వారి కుల వృత్తుల చేతుల వృత్తులకు సంబంధించిన వృత్తులు కనుమరుగు కాకుండా మరి రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మరొక మారు కోరుతున్నాము. ఎందుకంటే బీసీ కులాలకు చెందని వారు ఇతర కులాల వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి బీసీ కుల చేతి వృత్తులను మిషనరీల ద్వారా తయారు చేసి షోరూంలను ఏర్పాటు చేసి షోరూంల ద్వారా విక్రయించడం జరుగుతుంది. మరి వారితో పాటు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద బీసీ కులాల వాళ్ళు పెట్టుబడులు పెట్టి మిషనరీల ద్వారా వస్తువులను తయారు చేసి షోరూంల ద్వారా విక్రయించే శక్తి లేకపోవడం వల్ల చేసేది లేక బీసీ కుల చేతి వృత్తులను తయారు చేసేవారు నేడు కూలీలుగా మారిరని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏది అయినప్పటికీ గతంలో దర్జాగా బతికిన బీసీ కులాలు నేడు కూడా అదేవిధంగా దర్జాగా గౌరవంగా బతకాలంటే కుల వృత్తులు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ బీసీ కులాలకు చెందిన ప్రతి కులానికి ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి కార్పొరేషన్ల ద్వారా బీసీ కులాల చేతి వృత్తులకు సంబంధించిన వస్తువులను తయారు చేయటకు మిషనరీలను అందించాలని సందర్భంగా మరొక మారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.